హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బిగినర్స్ ఫుడ్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్ అండ్ సూపర్బ్గా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ హీట్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ జీలకర్ర, ఆవాలు తీసుకున్నాను. మీకు ఇష్టమైతే ఇంకా ఎక్కువ అయినా తీసుకోవచ్చు. అండ్ ఇవి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. అవి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2 మినిట్స్ అటు ఇటు కలిపి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయితే ఏంటంటే మనకి స్టమక్లో మంట అనేది తెలియదండి. సో పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి. అండ్ కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆనియన్ యూస్ చేయట్లేను, మీకు ఇష్టం ఉంటే యూస్ చేయండి. ఈ ఫ్రైలో నాకు ఆనియన్ లేకుండానే బాగుంటుంది అనిపించింది. అండ్ ఆ తర్వాత ఒక 7-8 వెల్లుల్లి కచ్చాపెచ్చగా దంచి యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి కంటే ఇక్కడ వెల్లుల్లి మాత్రమే బాగుంటుంది ఫ్రైలోకి. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం బెండకాయ అంతా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ బెండకాయ తీసుకున్నాను. ఈ ఫ్రై మొత్తానికి మనం మూత పెట్టకూడదండి. మూత పెడితే ఏంటంటే ఇంకా జిగుర అనేది ఎక్కువ వస్తుంది. సో మనం ఈ ఫ్రై ఎప్పుడు మూత ఓపెన్ చేసే చేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో ఒకసారి బెండకాయ అంతా ఫ్రై చేసుకొని ఆ తర్వాత కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపోయేంత ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా అంతా ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత ఏంటంటే ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ అలాగే వదిలేసేయాలి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు అడుగంటకుంటే కలుపుతూ ఉండాలండి. బెండకాయ స్మూత్ అవ్వడానికి పెద్ద టైం ఏం పట్టదు. మోస్ట్లీ 5 to 8 మినిట్స్ వరకు పడుతుంది అంతే. అప్పటి వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి, కంటిన్యూస్గా కాదు, అలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి. ఇక్కడ నాకు ఒక 6 మినిట్స్ పట్టింది అనుకుంటా ఇలా ఫ్రై అవ్వడానికి. ఒకసారి ఇలా ఒక బెండకాయ పీస్ తీసి చూస్తే చాలా బాగా ఫ్రై అయిందండి, స్మూత్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఒక చిన్న స్పూన్తో ధనియాల పౌడర్ యాడ్ చేశాను. ఆ తర్వాత ఒక నిమిషం అటు ఇటు కలుపుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదండి ఎంత సింపుల్గా ఉందో. చాలా టేస్టీగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాంటి ఎన్నో సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి.